సినిమా రేపు విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ఇప్పటికే ఓవర్సీస్లో విడుదలయ్యింది. ఈ సినిమా అద్భుతమైన పబ్లిక్ టాక్ను సొంతం చేసుకుంది. దేవర ఫస్ట్ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా యూఎస్ఏలో అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమా పబ్లిక్ టాక్ దాని పవర్ఫుల్ షోతో, ఆకట్టుకునే కథతో అందరినీ ఆకట్టుకుంటుంది. సౌండ్ ట్రాక్ను హైలైట్ చేస్తుంది. ప్రకటనలకు ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు 100కు 100 మార్కులు వస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఎన్టీఆర్ యొక్క అద్భుతమైన నటన నుండి అనిరుద్ చక్కగా కంపోజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వరకు సినిమా ప్రేక్షకులకు భారీ సీట్లకు కూడా అతుక్కుపోయేలా చేస్తుంది. ఈ కథనంలో ఈ చిత్రాన్ని తప్ప చూడాల్సిన ముఖ్య అంశాలను అన్వేషిస్తూ దేవర సినిమా ఫస్ట్ రివ్యూ ఒక్కసారి చూద్దాం. మొదటి నుండి అభిమానులను జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ట్రైలర్ చూసి ఇక తారక్ నటనకు తిరుగుండదని భావించారు. అంతా భావించినట్లుగానే సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ సీన్ అయితే ప్రేక్షకులకు ముగ్ధులమైపోతారు. ఇక అతని భావోద్వేగ సంభాషణలకు సంబంధించిన డైలాగ్స్ డెలివరీ అయినా లేదా అతని హైటెక్ యాక్షన్ సన్నివేశాలు అయినా దేవరాలో ఎన్టీఆర్ నటన అత్యద్భుతంగామైనదిగా నిరూపించుకున్నారు. ఇక దేవరాలో ఎన్టీఆర్ నటన అతని కెరీర్లోనే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇక దేవరాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటించింది. టాలీవుడ్లోకి జాన్వీ కపూర్కి ఈ సినిమా ద్వారానే ఎంట్రీ ఇచ్చింది. ఇక జాన్వీకి కూడా ఏదో గ్లామర్ పాత్రకే పరిమితం చేయకుండా మంచి పాత్రను ఇచ్చాడు కొరటాల. దీంతో జాన్వీ హీరోయిన్గా తనను తాను ప్రూఫ్ చేసుకునే అవకాశం దొరికినట్లే అయ్యిందని, ఇక ఆచార్య విషయంలో ఫెయిల్ అయిన కొరటాల దేవర విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు. దర్శకుడు కొరటాల శివ బలమైన నైతిక సందేశాన్ని అందించే కథతో ముందుకొచ్చాడు. ఇక ఈ కథ హింస కాకుండా శాంతి గురించే మెసేజ్ ఇస్తుంది. రానున్న తరాల మధ్య విభేదాలను నివారించి సామరస్యాన్ని పాటించుకోవాలనే దేవర కథ ఈ థీమ్ ప్రేక్షకులలో బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇది మార్పు కోసం సామాజిక అవసరాన్ని ప్రతిబింబించేలా కథ. ఇక శివ దర్శకత్వం సినిమా సందేశాన్ని అతీతగా ప్రబోధించకుండా స్పష్టంగా ఉండేలా చేస్తుంది. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ డెప్త్తో నిండిన సెకండ్ హాఫ్ అందరినీ కట్టిపాడేస్తుంది. ఇక అనిరుద్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని చెప్పాలి. దేవరాకు అందించిన సౌండ్ ట్రాక్ ఈ సినిమాకు ప్లస్ అయింది. మొదటి పాట నుంచే సంగీత ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. ఇక దేవర పాటలు ఇప్పటికే అందరినీ ఆకట్టుకున్నాయి. దేవర బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతం. సినిమా కీలక ఘటనలకు కూడా తీవ్రంగా జోడించింది. దేవర విజయానికి అనిరుద్ చేసిన కృషిని అభిమానులు ప్రశంసించడంతో సినిమాకు ప్రధాన హైలైట్గా అయింది. దేవరలోని యాక్షన్ సన్నివేశాలు సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకునే అంశాల్లో ఒకటి. ఎన్టీఆర్ పోరాట సన్నివేశాలు విజువల్ ట్రీట్గా ఉన్నాయి. పరిపూర్ణతకు కొరియోగ్రాఫర్ చేయబడ్డాయి. క్షణాలలో నిండి ఉన్నాయి. ఇక డార్క్ సీన్స్లలో విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా చేసి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేసింది. విజువల్ ఎఫెక్ట్స్లోని వివరాలకు శ్రద్ధ సినిమా హాలీవుడ్ స్థాయికి ఎలివేషన్ ఇస్తుంది. ఇక దేవర ఫస్ట్ హాఫ్ కథకు పునాది వేస్తూ సెకండ్ హాఫ్ సినిమాకు కూడా ఎక్కడో తీసుకెళ్ళిపోయాయి. ఇక సినిమా మిడిల్ హాఫ్లో సాగే యాక్షన్, ఎమోషనల్ ట్విస్ట్లు, పవర్ఫుల్ పర్ఫార్మెన్స్కు కిరాక్ పట్టింది. ఇక ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, ఎన్టీఆర్ నటించిన ఎమోషనల్ సీన్స్ కలిపి సినిమాను గ్రిప్పింగ్ ముగింపుకి తీసుకెళ్తుంది. ఇక యూఎస్ఏలో సినిమాను చూసిన అభిమానులు సెకండ్ హాఫ్ మొత్తం అనుబంధానికి ఎలా ఎలివేట్ చేసిందో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.